హలో నమస్తే. నేను జర్నలిస్ట్ వైఎన్ఆర్. ఈ వీడియో నేను జర్నలిస్ట్గా కాకుండా ఒక తిరుమల శ్రీవారి భక్తుడిగా చేస్తున్నా. టీటీడీ దృష్టికి తీసుకొస్తున్నా, ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కార్ దృష్టికి తీసుకొస్తున్నా తిరుమలలో ఏం జరుగుతుందో అని. ప్రవచనకర్త చాగంటి కోటేశ్వరరావు గారు ఇటీవల తిరుమల విజిట్ చేశారు. 13, 14, 15, 16 తేదీల్లో ఆయన తిరుమల ఉన్నారు. ఆయన తిరుమలకు వస్తున్నాడు అనే అంశానికి సంబంధించి టీటీడీ ప్రొసీడింగ్స్ కూడా ఇచ్చింది. ఈ ప్రొసీడింగ్స్ ప్రకారం ఆయన ఎక్కడెక్కడ ఏ కార్యక్రమాల్లో పార్టిసిపేట్ చేస్తారు, ఆయన వచ్చిన సందర్భంగా ఆయనకి ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఆయన ఎవరితో వస్తున్నారు, ఎవరెవరు వస్తున్నారు, ఎటువంటి ఏర్పాట్లు చేయాలి, ఆయనకు సంబంధించిన భోజనానికి సంబంధించిన ఏర్పాట్లతో సహా అన్ని విషయాలకు సంబంధించిన ప్రొసీడింగ్స్ని టీటీడీ విడుదల చేసింది. సో ఆయన ఏ పర్పస్ కోసం అయితే తిరుమలకు వచ్చారో ఆ పర్పస్లో ఆయన పార్టిసిపేట్ చేయకుండానే అక్కడ నుంచి ఆల్మోస్ట్ పంపించేశారు. ఆయన ప్రవచనం కోసం పిలిచారు, ప్రవచనం కోసం వచ్చారు. ఆ ప్రవచన కార్యక్రమం లేకుండానే చాగంటి కోటేశ్వరరావు తిరుమల నుంచి వెళ్ళిపోవాల్సిన పరిస్థితి వచ్చింది. తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు సంబంధించిన సౌకర్యాలు, అక్కడ కైంకర్యాలు, అక్కడ పూజలు ఇవన్నీ సక్రమంగా నిర్వర్తించడంతో పాటు తిరుమల శ్రీవారికి సంబంధించి హిందూ ధర్మానికి సంబంధించిన ప్రచారాన్ని చేయటం పైన కూడా దృష్టి పెట్టింది. దానిలో భాగంగానే DPP అంటూ ధర్మ ప్రచార పరిషత్ పేరుతో అనేక కార్యక్రమాలను చేస్తూ వస్తోంది. SVBC ఛానల్ ఏర్పాటు కూడా DPPలో భాగంగానే జరిగింది, ధర్మ ప్రచారంలో భాగంగానే జరిగింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఎన్డీఏ సర్కారు అధికారంలోకి వచ్చిన తర్వాత చాగంటి కోటేశ్వరరావు గారిని ఒక క్యాబినెట్ హోదాలో సలహాదారుగా తీసుకున్నారు. ఆయన బాధ్యత కూడా ఇటువంటి ధర్మాన్ని ప్రచారం చేయటం, నైతిక విలువలని యువతలో పెంచటం, వీటి కోసం మాత్రమే ఆయన పనిచేయబోతున్నారు, పనిచేయాలని ప్రభుత్వం భావించింది. ఆ బాధ్యతనే ఆయనకి ఇచ్చింది. క్యాబినెట్ ప్రోటోకాల్ ఆయనకి ఇచ్చింది, ఆయన సలహాదారుగా నియమించింది. సో క్యాబినెట్ హోదాలో క్యాబినెట్ ప్రోటోకాల్ ఆయనకు అందించాల్సిన అవసరం ఉంది. అటువంటి క్యాబినెట్ ప్రోటోకాల్ లేకుండానే ఆయన తిరుమల పర్యటన ముగిసిందా లాంటి ఇంప్రెషన్ కలుగుతోంది 2-3 రోజులుగా తిరుమలలో జరుగుతున్న పరిణామాలు చూస్తే. ఇవి మరి టీటీడీకి తెలిసి జరుగుతున్నాయా, తెలియక జరుగుతున్నాయా, ప్రభుత్వానికి తెలుసో తెలియదో, ప్రభుత్వంలో ధర్మం కోసమే మేము పనిచేస్తున్నాం, ధర్మమే మా లక్ష్యం, హిందూ ధర్మం కోసం పనిచేస్తున్నాం, హిందూ ధర్మానికి మేము ఛాంపియన్ అని చెప్పుకునే భారతీయ జనతా పార్టీ కూడా ఉంది. మరి ఆ భారతీయ జనతా పార్టీ గమనిస్తుందో లేదో తెలియదు. అక్కడ తిరుమలలో నాద నీరాజనం మండపంలో ప్రతిరోజు రకరకాల ధార్మిక కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి, నృత్య ప్రదర్శనలు జరుగుతుంటాయి, ప్రవచనాలు జరుగుతుంటాయి, పాటలు పాడుతూ ఉంటారు, శ్రీవారికి సంబంధించిన ప్రవచనాలు, అన్నమయ్య కీర్తనలు ఇవన్నీ కూడా పాడుతూ ఉంటారు. నిత్యం ఏదో ఒకటి నాద నీరాజన మండపంలో నిర్వహిస్తూ ఉంటారు. సో చాగంటి కోటేశ్వరరావు తిరుమల పర్యటనలో 4 రోజుల్లో ఒక్కరోజు కూడా ఆయన ఆ నాద నీరాజనంకి వెళ్ళి అటువంటి ప్రవచనాల్లో పాల్గొన్న పరిస్థితి కనపడలేదు. నిజానికి ఆయన అక్కడ ఉన్న సందర్భంలోనే అయోధ్యకాండ, నాద నీరాజనంలో అయోధ్యకాండకు సంబంధించిన ప్రవచనాలు నడుస్తూ ఉన్నాయి. అవి ముగింపు కార్యక్రమం ఉంది. ఆ ముగింపు కార్యక్రమంలోనైనా ఆయనతో ఓ 10 నిమిషాల ప్రవచనాలు చెప్పి ఉండాల్సింది కదా, ఎందుకు చెప్పించలేదు లాంటి చర్చ తిరుమలలో జరుగుతోంది. సో గతంలో ఈయన క్యాబినెట్ హోదాలో లేని సందర్భంలో, గతంలో ఆయన DPP మెంబర్గా అప్పటి వైసీపీ సర్కారు ఆయనకు అవకాశం ఇస్తే ఆయన నేను తీసుకోనన్నారు అని చెప్పారు. ఎందుకు తీసుకోలేదనే విషయాన్ని కూడా ఇటీవల చాగంటి కోటేశ్వరరావు గారు ఒక వీడియో రిలీజ్ చేశారు. తాను అప్పుడు ఉద్యోగిగా ఉన్నాను, ఉద్యోగిగా ఉంటూ అటు ఇటు రెండు చేయలేను కాబట్టి దాన్ని అప్పుడు తీసుకోలేదు, ఇప్పుడు రిటైర్ అయి ఉన్నాను కాబట్టి ఈ ప్రభుత్వం ఇచ్చిన ఆఫర్ని తీసుకున్నాను అనే విషయాన్ని కూడా చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పారు. సో గతంలో ఆయన తిరుమలకు వచ్చినప్పుడు ఎలా ఉండేది అంటే, గతంలో ఆయన తిరుమలకు వచ్చినప్పుడు ఆయన తిరుమల విజిట్ ఉంటే అక్కడ జేఈఓనో ఈఓ వెళ్ళి ఆయన్ని కలిసి రిక్వెస్ట్ చేసి ఆయనతో కూడా 10 నిమిషాలు 15 నిమిషాలు నాదనీరాజన మండపంలో ప్రవచనాలు చెప్పించేవాళ్ళు. ఆ తర్వాత ఆయన్ను మహాద్వారం పక్కనే ఉన్న బయోమెట్రిక్ మార్గం ద్వారా దర్శనానికి తీసుకెళ్లేవాళ్ళు. ఎందుకంటే ఆయన ప్రవచనాలకు ఆయనకు ఆ స్థాయి పాపులారిటీ ఉంది. పెద్ద మనిషి, 60 ఏళ్లకు పైగా వయసున్న వ్యక్తి. ఆయన భార్య సుబ్రహ్మణ్యేశ్వరి గారు ఇద్దరు కూడా మెట్ల మార్గంలోనో లేకపోతే వైకుంఠం నుంచో నడుచుకుంటూ వెళ్ళలేరు కాబట్టి బయోమెట్రిక్ మార్గం ద్వారా వాళ్లకు దర్శనం ఏర్పాట్లు చేసేవాళ్ళు. ఇప్పుడు ఆయన క్యాబినెట్ ర్యాంక్ హోదాతో అక్కడికి వెళ్ళిన సందర్భంలో ఆయన్ని వైకుంఠ మార్గం ద్వారా దర్శనానికి తీసుకెళ్లేది టీటీడీ. ఇది చాగంటి గారిని అవమానించడం కాదా అనే చర్చ జరుగుతోంది. గతంలో బయోమెట్రిక్ మార్గం ద్వారా దర్శనానికి వెళ్ళే చాగంటి కోటేశ్వరరావు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా వైకుంఠ మార్గం ద్వారా శ్రీవారిని దర్శించుకోవాల్సి వచ్చింది. సో ఆయనకు ఉన్న హోదాను పట్టించుకోలేదా, లేకపోతే ఆయన్ని అవమానించదలుచుకున్నారా, లేకపోతే ఆయన పట్ల నిర్లక్ష్యం వహించారో తెలియదు, కానీ ఇది ఖచ్చితంగా ఆయనకు అవమానంగానే చర్చ జరుగుతోంది. ఆయన 65 ఏళ్ల వయసులో తన భార్యతో కలిసి, మీరు ఒకసారి ఆయన తిరుమల విజిట్ చేసిన విజువల్స్ కూడా చూస్తే ఆయన నడవడానికి కాస్త ఇబ్బంది పడుతూ నడుస్తూ ఉంటారు. అటువంటి వ్యక్తిని వైకుంఠం దగ్గర నుంచి క్యూ కాంప్లెక్స్లో నడిపిస్తూ తీసుకొచ్చి దర్శనం చేయించింది టీటీడీ. ఇది గతంలో ఎప్పుడు జరగనిది. గతంలో ఆయనకు ఆ ప్రోటోకాల్ లేనప్పుడు కూడా జరగనిది. ప్రస్తుతం ఆయన క్యాబినెట్ ప్రోటోకాల్లో ఉన్నారు. పెద్ద మనిషి, 65 సంవత్సరాల వయసున్న వ్యక్తి. అటువంటి వ్యక్తికి దర్శనం చేయిస్తున్న సందర్భంగా సరైన ఏర్పాటు టీటీడీ చేసి ఉండాలి కదా.
ఎందుకు చేయలేదు అనేది ఒక చర్చ. దాంతోపాటు గోదాదేవి కళ్యాణం అడ్మినిస్ట్రేషన్ బిల్డింగ్ వెనక ప్రతి ఏటా జరుగుతూ ఉంటుంది. ధనుర్మాసంలో గోదాదేవి కళ్యాణం జరుగుతూ ఉంటుంది. ఆ గోదాదేవి కళ్యాణంలో నేను కూడా చూశాను చాలా సందర్భాల్లో. అక్కడ 4-5 వేల మంది ఆ కళ్యాణంలో పార్టిసిపేట్ చేస్తారు. తిరుమలకు సంబంధించిన లోకల్స్ కొంతమంది, టీటీడీ ఉద్యోగులు వాళ్ళ కుటుంబ సభ్యులతో అంతా వచ్చి గోదాదేవి కళ్యాణంలో అక్కడ పార్టిసిపేట్ చేస్తారు. బట్ ఈసారి గోదాదేవి కళ్యాణం ఏమాత్రం జనసందోహం లేకుండా, ఏమాత్రం దానికి ప్రచారం లేకుండా జరిగిపోయింది. ఈవెన్ అక్కడే ఉన్న చాగంటి కోటేశ్వరరావు గారు కూడా దానికి ఇన్విటేషన్ ఇచ్చారో లేదో తెలియదు. ఆయన కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయలేదు. ఎస్వీబీసీకి సంబంధించి కూడా కొన్ని విమర్శలు వస్తున్నాయి. ఎస్వీబీసీ గతంలో ఈ పర్టిక్యులర్ ధనుర్మాసంలో మామూలుగా శ్రీవారికి 11 నెలల పాటు సుప్రభాతం శ్లోకాలు జరుగుతుంటాయి. ఈ ఒక్క ధనుర్మాసంలో మాత్రం తిరుప్పావై శ్లోకాలతో ఆయనకు సుప్రభాతం నిర్వహిస్తూ ఉంటారు. ఈ ఒక్క నెల రోజుల పాటు మాత్రం. దీన్ని మొత్తాన్ని కూడా టీటీడీ గతంలో అయ్యంగార్ మఠం దగ్గర నుంచి వీటిని అక్కడి నుంచి శ్లోకాలు చెప్పిస్తూ దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసేది ఎస్వీబీసీ ద్వారా. సో ఆ కార్యక్రమం కూడా ఈసారి చేసినట్లుగా కనపడలేదు. అక్కడ గోపూజ జరిగింది. ఆ కార్యక్రమంలో కూడా చాగంటి కోటేశ్వరరావు గారిని పార్టిసిపేట్ చేసినట్టు కనపడలేదు. వీటన్నిటితో పాటు టీటీడీయే అఫీషియల్గా ఒక ఇన్విటేషన్ వేసింది. ఇన్విటేషన్ ఏంటి అంటే, మహతి ఆడిటోరియంలో చాగంటి కోటేశ్వరరావు గారు ప్రవచనాలు చెప్తారు అంటూ ఆ ఇన్విటేషన్ని టీటీడీ అఫీషియల్గా ముద్రించింది. ఆ ఇన్విటేషన్లో ఉన్న దాని ప్రకారం చాగంటి కోటేశ్వరరావు గారు అక్కడ దేని గురించి ప్రవచనాలు చెప్పవలసి ఉంది అంటే, నేను ఒకసారి ఆ ఇన్విటేషన్ కూడా మీకు షో చేస్తున్నాను పక్కన. ఆ ఇన్విటేషన్లో ఉన్న దాని ప్రకారం చాగంటి కోటేశ్వరరావు గారు నేటి సమాజానికి పురాణాల ఆవశ్యకత అనే అంశం పైన ప్రవచనం చెప్పాల్సి ఉంది 16వ తారీఖు సాయంత్రం 6 గంటలకు. ఈ ఇన్విటేషన్ వేశారు. ఇన్విటేషన్లో చైర్మన్, ఈవో పేర్లతో ఆ ఇన్విటేషన్ని బయటికి పబ్లిష్ చేశారు. బట్ ఎందుకో సడన్గా ఆయన ప్రవచనాన్ని క్యాన్సిల్ చేసేశారు. అసలు కార్యక్రమం లేదు అని చెప్పారు. దీనికి రీజన్ ఏంటి అనేది టీటీడీ కూడా చెప్పలేకపోతుంది. కొంతమంది అన్అఫీషియల్గా టీటీడీకి సంబంధించిన వాళ్ళతో తిరుమలలో ఈ వ్యవహారాలు చూసే బాధ్యులతో మాట్లాడితే వాళ్ళు చెప్పింది, ఇంటర్నల్ ఇష్యూస్ కారణంగా ఎవరిని పిలవాలి, ఎవరిని పిలిస్తే ఏమవుతుందో, ఎందుకు వాళ్ళని పిలిచి వీళ్ళని పిలవక, వీళ్ళని పిలిచి వాళ్ళని పిలవక, ఇప్పుడున్న పరిస్థితిలో మళ్ళీ వివాదం తీసుకోవడం ఎందుకు అనే ఆలోచనతో దీన్ని క్యాన్సిల్ చేశారు అనే చర్చ జరుగుతుంది. ఎంతవరకు నిజమో నాకు తెలియదు. ఈ చర్చ జరుగుతుంది. బట్ ఆ ప్రోగ్రామ్ క్యాన్సిల్ అవ్వడానికి రీజన్ ఏంటి అనేది ఇప్పటివరకు టీటీడీ అఫీషియల్గా బయటికి చెప్పిన పరిస్థితి లేదు. సో అక్కడ ప్రవచనాలు చెప్పడం కోసం, హిందూ ధర్మ ప్రచారం కోసం, యువతలో నైతిక విలువలు పెంపొందించడం కోసం రాష్ట్ర ప్రభుత్వం నియమించిన ఒక వ్యక్తి తిరుమలకు వచ్చిన సందర్భంగా ధర్మ ప్రచారం కోసం ఆయన్ని ఏ స్థాయిలో టీటీడీ ఉపయోగించుకుంది అంటే, టీటీడీ ఉపయోగించుకోకపోగా ఆయనకు గతంలో జరిగిన తరహా ఏర్పాట్లను కూడా చేయకుండా అవమానించిందా అలాంటి ఒక ఇంప్రెషన్ కలుగుతోంది. టీటీడీలో ఇటీవల కాలంలో అనేక అపచారాలు జరుగుతున్నాయి. సో ఎవరు ఇంటెన్షనల్గా వాటిని చేశారు అని ఎవరూ చెప్పలేం. 6 చనిపోయారు తొక్కిసలాట కారణంగా. బస్సు ప్రమాదంలో 13 మంది గాయపడ్డారు. పోర్టులో అగ్ని ప్రమాదం జరిగింది. బస్టాండ్ దగ్గర పైనుంచి ఓ పిల్లోడు పడి చనిపోయాడు. సో తిరుమలలో 300 రూపాయల టికెట్లు అక్రమంగా అమ్ముతూ కొంతమందిని అక్కడ అమ్ముతున్న వాళ్ళని పట్టుకున్నారు. సో పదే లాస్ట్ 1 వీక్ 10 డేస్లోనే రకరకాల ఇన్సిడెంట్స్ జరుగుతూ వస్తున్నాయి. ఇవి ఎవరు నిర్వహిస్తున్న వాళ్ళు, బాధ్యులుగా ఉన్న వాళ్ళు ఇంటెన్షనల్గా చేస్తున్నారు అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కానీ ఎందుకో అపచారం జరుగుతోంది. ఈ అపచారాలు ఎందుకు జరుగుతున్నాయి? తిరుమలలో జరుగుతున్న ఇటువంటి అపచారాల పట్ల భక్తుల్లో కూడా ఒక ఆందోళన ఉంది. ఎందుకు ఇలా జరిగింది? శ్రీవారి సన్నిధిలో 80 ఏళ్ల బోర్డు చరిత్రలో ఎప్పుడూ జరిగిన స్థాయిలో తొక్కిసలాట్లో 6 చనిపోవడం ఏంటి అనే చర్చ విస్తృతంగా ఉంది. ఓన్లీ తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, చుట్టుపక్కల రాష్ట్రాల్లో కూడా ఆ చర్చ ఉంది. ఇతర రాష్ట్రాలకు సంబంధించిన వాళ్ళు కూడా కొంతమంది చనిపోయారు. కాబట్టి ఇలాంటి సందర్భంలో ఈ అపచారం వెనుక ఏముంది? ఇటువంటి అపచారాలు వచ్చినప్పుడు మనం భక్తులుగా ఏ రకంగా ఉండాలి, ఏ రకంగా ధైర్యంగా ఉండాలి, ఈ అపచారాలు ఎందుకు జరుగుతాయి, వీటి నుంచి సాంత్వన పొందడం ఎలా, వీటి నుంచి రిలీఫ్ తీసుకోవడం ఎలా, పురాణాలు ఏం చెప్తున్నాయి, గీత ఏం చెప్తుంది, వీటన్నిటికి సంబంధించి చాగంటి కోటేశ్వరరావు గారు గతంలో చాలా ప్రవచనాలు చెప్పడం విన్నాం మనం. బహుశా ఈ అపచారాలన్నింటికీ చాగంటి కోటేశ్వరరావు గారు చెప్పే ఒక ప్రవచనం సాంత్వననిచ్చేదేమో కదా, శ్రీవారి భక్తులకు ఒక రిలీఫ్నిచ్చేదేమో కదా, శ్రీవారి భక్తులకు ఇక్కడ ఉన్న అపచారాలు వీటన్నిటి పట్ల ఉన్న ఆందోళనని కాస్త తగ్గించేదేమో కదా. అలాంటి సందర్భంలో ఆయన ప్రవచనాలని క్యాన్సిల్ చేయడం వెనుక ఉద్దేశం ఏంటో టీటీడీ చెప్పాల్సిన అవసరం ఉంది. ఒకటి, ఆయనకు దర్శనం ఏర్పాట్లు సరిగా చేయలేదు. ఇంకా చాలా నేను తెలుసుకున్నాను. అవన్నీ కూడా బయట పెట్టడం సరైంది కాదు అని ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీ దృష్టికి తీసుకురావట్లేదు. ఎందుకంటే ఆయనగా బాధపడి ఉంటారేమో, దాన్ని మనం బయట పెట్టి ఆయన ఇంకేదో టీటీడీ తక్కువ చేసింది అని చెప్పడం నా ఉద్దేశం కాదు. కుటుంబ సభ్యులకు అందరికీ ఏర్పాట్లు చేయాలని చెప్పారు. అందరికీ చేశారా లేదా, ఏ స్థాయిలో చేశారు, వాళ్ళని ఏమేమి అడిగారు, వాళ్ళని ఎటువంటి ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ కూడా రకరకాలుగా వస్తున్నాయి. అవన్నిటికీ టీటీడీ బయటకు సమాధానం చెప్పలేకపోయినా కనీసం చాగంటి కోటేశ్వరరావు గారితో మాట్లాడి ఆయనకు ఏ రకమైన ఏర్పాట్లు చేశారు,
ఏ రకంగా ఇబ్బంది పెట్టారు, ఏ రకంగా ఇబ్బంది జరిగిందా లేదని తెలుసుకుంటే బాగుంటుంది అని చెప్పడం నా ఉద్దేశం. కాబట్టి ఈ అవకాశాన్ని, ఒక అద్భుతమైన అవకాశాన్ని, ఆయన అక్కడ విజిట్ చేసిన అవకాశాన్ని టీటీడీ ప్రాపర్‌గా యుటిలైజ్ చేసుకోలేకపోయింది. సేమ్ అక్కడ కార్యక్రమాల నిర్వహణకు సంబంధించి కూడా ధర్మ ప్రచారంలో భాగంగా మనం నిర్వహించే చాలా దశాబ్దాలుగా నిర్వహిస్తున్న కార్యక్రమాల్లో భాగంగా ఉన్న గోదాదేవి కళ్యాణం ప్రచారం కావచ్చు, తిరుప్పావై శ్లోకాలకు సంబంధించిన లైవ్ టెలికాస్ట్ కావచ్చు, గోసేవలో చాగంటి కోటేశ్వరరావు గారిని పార్టిసిపేట్ చేయించే అంశానికి సంబంధించి కావచ్చు, నాద నీరాజనంలో ఆయన ప్రవచనాలు చెప్పించే అంశానికి సంబంధించి కావచ్చు, మహతిలో ఆయన ప్రోగ్రాం నిర్వహించడానికి సంబంధించి ఇబ్బందులు ఇవన్నీ కావచ్చు, వీటన్నింటినీ కూడా టీటీడీ కొత్త చైర్మనో లేకపోతే కొత్త బోర్డు వచ్చిన తర్వాత చెప్పిన మాట మేము ప్రక్షాళన చేయబోతున్నాం అంటున్నారు. ఇది ప్రక్షాళన కాదు కదా. గతంలో ఉన్న కార్యక్రమాలన్నీ ఆపేయడం ప్రక్షాళన కాదు కదా డెఫినెట్గా. ఈ ప్రభుత్వమే నియమించిన ఒక పెద్ద మనిషి అక్కడికి వచ్చిన సందర్భంగా ఆయనతో 4 మంచి మాటలు చెప్పి వాటికి ఎక్కువ ప్రచారం ఇచ్చి అది 10 మందికి రీచ్ అయ్యేలా చేయటం కదా ప్రక్షాళన అవుతుంది మీరు అనుకున్న దృష్టిలో. లేకపోతే ప్రచారం అవుతుంది, నలుగురికి 4 మంచి మాటలు చెప్పడం అవుతుంది. ఇవి కాకుండా ఎవరి పనిలో వాళ్ళు ఉన్నారా, ఎవరు పట్టించుకునే తీరిక లేకుండా ఉన్నారా అని అనుకోవడానికి కూడా లేదు. ఎందుకంటే టీటీడీ అఫీషియల్గా ప్రొసీడింగ్స్ ఇచ్చింది, ఆయన వస్తున్నారు, ఏమేమి ఏర్పాట్లు చేయాలి, ఎక్కడికి వెళ్తారు ఏంటి అని. మీరే ఒక ఇన్విటేషన్ ముద్రించారు. సో దాన్ని కూడా ఎందుకు ఫాలో అవ్వలేకపోయారు? వీటన్నిటికంటే బాధ కలిగించింది, నేను ఇబ్బందిగా నాకు అనిపించింది, చాగంటి కోటేశ్వరరావు గారిని వైకుంఠ ద్వారం నుంచి నడిపించుకుంటూ భార్యాభర్తలు కలిసి వచ్చి దర్శనం చేసుకునేలా చేయడం అనేది ఖచ్చితంగా సరైనది కాదు. ఆయన వయసు రీత్యా, ఆయన ఆరోగ్యం రీత్యా, ఆయనకున్న ప్రోటోకాల్ రీత్యా బయోమెట్రిక్ ద్వారా తీసుకెళ్లి దర్శనం చేయించి ఉండాల్సింది. ఈ తప్పులు భవిష్యత్తులోనైనా జరగకుండా టీటీడీ జాగ్రత్త పడాలని కోరుకుందాం.